ఎక్కువ పార్లమెంట్ సీట్ గెలిపించాలని మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు, మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మీ జర్నలిస్టుల అసోసియేషన్కి 100 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు. అడ్వకేట్లకు 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు. ఔటర్ రింగ్ రోడ్డు మీద 5,000 ఇల్లు కట్టియాలన్నాడు. జర్నలిస్టులు అందరి బ్రహ్మాండం కళ్ళు విరిగిపోయేటట్టు నేనే దగ్గర కుర్చేసుకొని కూర్చొని కడతానండి మీకు కూడా ఇల్లు. ఇక జర్నలిస్టులకు వరంగల్ అయితే చెప్పిందంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కడతా. ఎట్లా ఉండాలంటే గేటెడ్ కమ్యూనిటీ లోపలికి పోతే కోటీశ్వర్లు కూడా అరే నేను జర్నలిస్ట్గా పుడితే మంచిగా ఉంటా బాబు, ఇల్లు వస్తుండే నాకు అని ఇది మాట్లాడండి. ఎప్పుడు 9 ఏళ్ళకి సీఎం అయినాక 3 రోజులు అక్కడ నైట్ హాల్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో పండుకొని ఒక ఫంక్షన్ హాల్లో వరంగల్ పట్టణాన్ని ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. సరే జర్నలిస్టులు ఇల్లంటే మొదలుపెట్టి జర్నలిస్ట్ అంటే ఆయనకు లెక్కే లేదు. ఆయనకు ఆ మాటలు ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటా, వీడియోలు నవ్వుకుంటానికి చూస్తుంటా నేను. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రహ్మానంద సినిమాలు ఎప్పుడన్నా యూట్యూబ్లో చూస్తాం, ఎప్పుడన్నా బోరు కొట్టినప్పుడు నాకు కూడా వరంగల్ జర్నలిస్టులది రివ్యూయింగ్ వరంగల్ డెవలప్మెంట్ అనుకుంటే పెడితే మీరు కూడా చూడండి, మీరు కూడా నవ్వుకుంటారు. అది ఎంతో దుర్మార్గుడు అంటే కానీ ఎంత 100 కోట్లు అవుతుంది. మొత్తం వరంగల్లో జర్నలిస్ట్ ఎంతమంది ఉంటారు? 500 మంది ఉంటారు. నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 15 ఎకరాలు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పక్కకు క్యాబినెట్లో పెట్టించి ఫోటోగ్రాఫర్ నుంచి కెమెరామెన్ నుంచి వదిలిపెట్టి స్టాఫ్ రిపోర్ట్ దాకా ఒక లేఅవుట్ చేయించిన. ఈ లోటు ఆయన చనిపోయిండు, తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు దాన్ని లేఅవుట్ చేసి అలాగ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నా. నల్గొండ టౌన్కు 15 ఎకరాలు కలెక్టివ్ ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఎకరం అయింది. అప్పుడు ఒక 5 లక్షలు కూడా లేదు ఎకరం. అప్పుడు అయినా క్యాబినెట్లో పెట్టి అలాట్ చేయించిన. అప్పుడు ఎమ్మెల్యేగా ఈయన ముఖ్యమంత్రిగా గా ప్రావిధి కూడా నిర్మించుకోలే. న్యాయవాదులకు ఇస్తాను రివాల్వింగ్ ఫండ్ ఇవ్వలే. అందుకనే అలాంటి వేస్ట్ ఫెలో గురించి మాట్లాడడం టైం వేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మా అధ్యక్షుడు వేలు గారికి, రవి గారికి, శ్రీకాంత్కు, అలాగే మా వనజకు, మీ అందరి మెంబర్స్కు మళ్ళొకసారి స్పెషల్గా థ్యాంక్ తెలియజేసుకుంటూ త్వరలోనే ఎన్నికల కోడ్ ముగిసిన వారం రోజుల్లోనే మీ అధ్యక్షుడు మీ కార్యవర్గాన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మనం మంచి రోజు చూసుకొని నేను కేసీఆర్ లాగా కుర్చేసుకొని కూర్చిస్తానని ఏం అంటలేను. అది 10 కోట్ల 20 కోట్ల మీ ల్యాండ్ను కూడా మధ్య మధ్యలో ప్రాబ్లం చేసి పోయినసారి కేసీఆర్. మంచి బ్రహ్మాండమైన ప్రెస్ క్లబ్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా తీసుకుపోయి కలిసి వారిని నొప్పించి మంచి ప్రెస్ క్లబ్ కట్టించుకొని నెక్స్ట్ ప్రెస్ మీట్కు మళ్ళా మా గవర్నమెంటే 10 ఏళ్ళు ఉంటుందో 15 ఏళ్ళు ఉంటుందో నేను ఖచ్చితంగా చెప్తున్నా. మా గవర్నమెంటే ఉంటుంది కాబట్టి 1-2 మంత్స్లోనే మీ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నదే నా కోరిక.